నన్ను పిలిచి కావాలమయ్యా సంతకాలు కదయ్యా పప్పుతో తింటివి రథంతో తింటివి మజ్జిగతో తింటివి రెడ్డి తిరుపతమ్మ పెడతా అంటే తింటాడు కదయ్యా కాదయ్యా ఇంకా తిరుపతమ్మ పెట్టేదాక ఇంకా లక్ష్మీదేవమ్మ కూడా వచ్చి తిరున్నా పెట్టి కదయ్యా సరే సంతకాలకు వాళ్ళు పెట్టారు మనం ఫోన్ చేశాం ఇప్పుడు ఎత్తనగారం వెళ్ళి 8 రోజుల పొద్దు అవుతున్నది సరే కానీ నన్నేమేమంటావు మనకు సద్యవత్యం పూర్తిగా అయిపోయాయి అవులే ఏమయ్యా నిన్నేం చేయాలి ఉంటున్నావా ఇంకా గంగలమ్మ కూడా లేదు మనకు అన్నం పెట్టేదానికి ఇంకా నారాయణమ్మ అడిగిపోయింది అయ్యో రెడ్డి సత్యవత్యం కూడా పూర్తిగా అయిపోయాయి ఏమ్మా రావనమ్మ పెరిగేది ఖర్చువే ఇప్పుడు ఎద్దరా మరి పోవా తింటాడు పాపం కాదప్పా ఇప్పుడు అన్నం రానినా లేకపోతే పని చేస్తాలే ఓ ప్లేట్ 4 గంటలకు పోయి అడకేస్తా వాళ్ళు పనుకోండి వాళ్ళు లేమండి బాగా తినేసి పనుకున్నారు పాపం 4 గంటలకు పోయి అడకేస్తా ఇంటింటి కూర ఇంటింటి అమ్మ ఎట్టుంటే 4 రోజులు మనసు బాగా ఎంపా కాపు వారు రెడ్డ వారురా సరే నన్ను ఏం చేయమంటావు మా చేరుకోలో ఉన్నదిరా రెడ్డి గుల్లిమూర్తి చూడప్ప ఏం పడుకున్నాడు బ్రహ్మాండం పడుకున్నాడు చాలా సరే కానీ ఏం ఏమంటావు రెడ్డి కానీ మరి కూడు లేదా ప్రాణం కొమ్మలు కోరుతున్నది రాష్ట్రమా నేను ముండా వీడికి స్మారక వరుసగా 5 రోజులు అయిపోయింది బట్టి రేపు ఒక రోజు నవాబు కోట ఉంది రెడ్డి నాయనే కోట రేపు ఒక రోజు అయితే మన్నాడు శుక్రవారం గ్యాప్ మళ్ళీ శనివారం ఆదివారం సోమవారం 13 రోజులు నాయన అయ్యా సరే నేరుగా పావుడ కోవిడ్ నగర వారి వీరికి పోయి మనకు కావలసిన బియ్యం బేడలు తొందరగా తెస్తే అవులే భోజనం చేసిన తర్వాత ఎంత అద్దాలు పెట్టి కాదు ఒక్క పిల్లలు అద్దాలు పెట్టి ఒక్క అద్దాలు అయ్యో బాగా అయ్యో పెట్టలు
అదిగా నిజంగా చెప్తా రెడ్డి ఈ ఊరికి రామదేవుడు తర్వాత మన దోషం పోయిన రెడ్డి స్నానం అంటే నాకు భయం బాబు అర్థమా స్నానం అంటే నాకు భయం రెడ్డి నేను చేయలేను రెడ్డి సూట్ వేసావు బూట్ వేసావు కోట్ వేసావు పెట్టిన టోపీ కేంద్ర కవరా అయ్యా నేను నాకు ఒకటి లేదు రెడ్డి అయ్యా ఒరే తలారనిపిస్తువా నేను పోసుకుంటున్నానా పై టోపీ అట్టే ఉంది లోపల టోపీ లేదు చేయమంటే చేస్తా ఇబ్బంది పడతా నేను చేస్తా పై దగ్గర పై దిక్కుతా దేనితో దిక్కినా దిక్కేది గొత్తతో కూడా దిక్కుతుంది కదా తలారి ఎవరితో పై దిక్కాడు దేనితోనే దేనితోనే పా దేనితోనే నీ ఉద్యోగమా సరే రాలేనాటికి నీ ఉద్యోగమా సరే ఏం ఉద్యోగం అడుగు నీ ఉద్యోగమా సరే నేనేమన్నది నువ్వు పట్టదు బా నువ్వు పట్టదు బా పట్టదు బా సాగు దగ్గర పోయి నీ యొక్క పాతావు సరిపోయింది మన నీకు బాగా నీ సరిపెట్టింది మళ్ళీ వచ్చిందేమో కూర్చో బాగా బాగా ఎర్రగా ఉండాలి బాగా కూర్చో నిలబడుకో ఉంది అమ్మ కూర్చో రెడ్డి ఎప్ప రెడ్డి రెడ్డి నేను నారికేమో తెస్తా దేవతకు దండ ప్రమాణం చేద్దామా తెచ్చినా మాట మాట్లాడు బొచ్చు ఎవరి
జుట్టు కుక్కలు పెరిగాయి ఉన్నదిలేమ్మా. ఓ రెడ్డి మాది దూదేకల కులమయ్యా, తినేది దీంతోనే కడుక్కునేది దీంతోనే. దేవుడు చూపించమంటావు. నా ఎరకల బాధుడు పట్టుకో బాబు, నా ఎరకల బాధుడు. ఏమన్నా నాగరాజన్న చూడు బాధుడు, నాగరాజు గోల్రాజు గోల్రాజు బాగా చూడపా, పక్క చూడద్దు. చూపి బాగా చూడపా, చూపించు. నట్టి నడివిదిలో దగ్గు 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 దగదగా మెరుస్తున్నది. దగ్గు 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 ఆయమ్మకి ఎంత ఉంది పా? ఎందుకు ఉండేది? బాగా నట్టాన ఉండే నామము, ఇలా ఎవరికన్నా ఉండే నట్టన ఉండే నామము అంతా స్టిక్కర్లు పెట్టారు, ముందు స్టిక్కర్లు. ఆయమ్మ చూడు నట్టన ఉండే నామం ఇంత ఉంది ఆయమ్మకు. వీళ్ళు మనుషులు, ఆయమ్మ దేవత, నామం పుట్టింది కాబట్టి దేవత. అయితే ఏమో పెడదామా? దండమే. మనం దేవతని నమస్కరిస్తుంటే అవునే సరిసరి కాపువాళ్ళు, సరిసరి కులసలు, ఈ సభ పక్క పక్క నెగిన కావడమేమి మనం దండపురం చేస్తుంటే సరిసరి కాపులు నవీని కారణమేమి. ఆ పచ్చ స్వెటర్ వేసుకుని రామిని రమ్మండి, నీకుంది పొద్దు. సరే అయితే నేను అడిగి విసారించాలా? సరే నీకు అనుమానం ఉంది, నువ్వు ఏమ్మా ఆయన ఆవిడ ఆయన మీద వేస్తానవా? నవ్వుతావు ఒక్క విధులు గారి చూసుకో, దుర్గంత పాల్చుకుంటాడు స్వెటర్ మీద తెక్క తెక్క నవ్వుతావా? సరే ఎవరెవరు చెప్పండి. మా లక్ష్మీదేవమ్మా, మా లక్ష్మీదేవమ్మా ఎవరు? మా అమ్మ అయ్యా నేను మారది గంగలో పని లేస్తాను, కూర్చోరని చెప్పా. ఒక తాను బాబా కాదు, దేవత ఏలు కొరికితే నువ్వు టెంకాయ కొట్టి నీళ్ళు తాగెత్తి. నూరు ఉందా? అయ్యా నేను మారడి దండపం చేస్తుంటే సరిసరి కాపురం నవీని కారణమేమయ్యా? ఉన్నా ఎవరన్నా ఊరు చెప్పండి. నా ఎవరమ్మా? కాదురా, పాల్గొన పట్టణమేలే